నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ రాగి లడ్డు. ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా రాగి పిండితో లడ్డూలు చేసుకున్నట్లయితే హెల్తీగా తింటాము, అలాగే స్వీట్ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక హాఫ్ కప్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి. వీటి పొట్టు మొత్తం సపరేట్ అవ్వాలండి. చేత్తో నలిపి చూస్తే అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీల ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుందండి ఈ పిండి ఫ్రై అవ్వడానికి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే పిండి మాడిపోతుంది. మంచి సువాసన వస్తుందండి ఇది ఫ్రై అయిపోయినప్పుడు. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు పల్లీలు కూడా బాగా చల్లారిపోయి ఉంటాయి. వీటిని పొట్టు తీసేసుకోవాలండి. చేత్తో ఈ విధంగా నలిపినట్లయితే పొట్టు మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక చిల్లుల గంటిలో వేసుకున్నట్లయితే పొట్టు మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, పల్లీలు సపరేట్ అయిపోతాయి. పల్లీలను ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు కూడా వేసుకోవాలి. ఈ లడ్డూల్లో ఇలాచీలు వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుందండి. వీటిని పల్స్ మోడ్లో ఒక్కసారి తిప్పుకోవాలి. కచ్చాపచ్చాగా ఉండాలండి, పలుకులు పలుకులుగా, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. లడ్డూలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఈ మిక్సీ పట్టుకున్న పల్లీలను రాగిపిండిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలి. తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం చెక్ చేసుకునేటప్పుడు చేయిని తడి చేసుకోవాలండి, లేకపోతే చేయి కాలిపోతుంది. తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఒకవేళ పాకం ముదిరినట్లయితే పిండిలో కలవదు, ఉండలు కట్టేస్తుందండి, మనం ఉండ చుట్టుకోవడానికి రాదు. ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలో ఈ పాకాన్ని వేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో గుంతగా చేసుకుని వేసుకున్నట్లయితే పాకం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్పూన్తో కలుపుకోవాలండి, పాకం వేడిగా ఉంటుంది కదా. స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఈ పాకం సరిపోనట్లయితే కొద్దిగా నెయ్యి వేసుకోండి, ఉండ చుట్టుకోవడానికి వస్తుంది. ఈ విధంగా ఉండలుగా చేసుకుంటే సరిపోతుందండి. రాగిపిండి లడ్డూలు రెడీ అయిపోతాయి. ఒకవేళ కొన్ని ఉండలు చేసిన తర్వాత పిండి పొడిగా అయిపోయినట్లయితే స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి వేడి చేయండి, మళ్ళీ ఉండ చుట్టుకోవడానికి కరెక్ట్గా వస్తుంది. చూశారు కదా రాగిపిండి లడ్డూలు ఎలా తయారు చేయాలో. ఇవి రోజుకి 1 తిన్నా చాలండి. పిల్లలకు చాలా బలము. పిల్లలే కాదండి, పెద్దలు కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. చూశారు కదా రాగిపిండి లడ్డూలు ఎలా తయారు చేయాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.